ఓ దాదాపు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రాజ్యసభకు నామినేషన్ పత్రాలు సమర్పించబోతున్నారు. దాదాపు ఈ రోజు చివరి తేదీ 3 గంటల వరకు కూడా ఈ సమయం ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా బీహార్ పాట్నాకి చేరుకోవడం జరిగింది. ఇటు ప్రత్యేకంగా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఇటు నితీష్ కుమార్ తన అనుచరులతో ఇంటి నుంచి తను అమిత్ షాను కలవడానికి బయలుదేరాడు అన్నది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా నిన్న 24 గంటల పాటు జరిగిన బీహార్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. ఇందులో అంటే ఒకవైపు పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది జేడీయూకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. అటు కుమారుడు నిశాంత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇటు రాజ్యసభకు నిశాంత్ కుమార్ ని పంపించాలి అన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ తర్జన భర్జనలు జరిగిన నేపథ్యంలో కానీ కీలకంగా తుది నిర్ణయము జేడీయూకి సంబంధించినటువంటి ఏదైతే కీలక నేతలు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం అంతా కూడా ఇక్కడ నిశాంత్ కుమార్ కి నితీష్ కుమార్ చేతిలో ఉంది. నిర్ణయము ఉదయం కానీ తెలుస్తుంది అన్నటువంటి నిన్న అర్ధరాత్రి వరకు జరిగినటువంటి చర్చల తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయము 11 గంటలకు నామినేషన్ అంటే రాజీనామా చేస్తూ రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ చేస్తున్నాను అంటూ కూడా కీలకంగా కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించినటువంటిది. దాదాపు 36 గంటల పాటు ఏదైతే జరిగినటువంటి అటు బీజేపీ ఇటు జేడీఏకి సంబంధించినటువంటి సమావేశాలు కీలక సమావేశాల్లో ఇటు ఏదైతే నితీష్ కుమార్ కి సంబంధించినటువంటి ప్రభుత్వము రాజీనామా వైపు తర్వాత ఇటు రాజ్యసభకు నామినేషన్ జరుగుతున్న పరిణామాలకు అటు బీహార్ లో ఉండేటటువంటి జేడీయూ కార్యకర్తలందరూ కూడా ఇటు నితీష్ కుమార్ ఇంటిని ముట్టడించడము అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ ఫోర్స్ అంతటిని కూడా అలర్ట్ చేసినటువంటిది. ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ ని రాజీనామా చేయనివ్వము అంటూ కూడా జేడీయూ కార్యకర్తలందరూ కూడా నినాదాలతో హోరెత్తుతున్నటువంటిది. అయినా కూడా ఎక్కడా కూడా లెక్క చేయకుండా నితీష్ కుమార్ అక్కడి నుంచి ఇటు కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం కొరకు అమిత్ షాతో సమావేశానికి బయలుదేరాడు. ముఖ్యంగా ఈ రోజు రాజీనామాకు అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా రాజీనామా వెనకాల చాలా కీలకంగా 3 వ్యక్తులు ఉన్నారు. ఇందులో మొట్టమొదటి వ్యక్తి లలన్ సింగ్ అంటూ కూడా ఇటు జేడీయూకు సంబంధించినటువంటి నేతలు కీలకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అంటే బీజేపీకి సంబంధించినటువంటిది విజయ్ కుమార్ చౌదరి తర్వాత జేడీయూ తర్వాత ఇక్కడ సంజయ్ ఝా కూడా 3 కూడా చాలా కీలకంగా అక్కడ ఉన్నారు అంటూ కూడా నినాదాలు చేస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ ఏదైతే నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు కూడా ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత బీజేపీ ఏ విధంగా అయితే ఇక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఇక్కడ అంటే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ కూడా ఏదైతే అటు ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఇటు కాంగ్రెస్ కూడా కీలకంగా కూడా ఎక్స్ లో పోస్ట్ చేసేసి మేము ముందే చెప్పాము ఈ జాతకము ఈ విధంగా జరగబోతుంది అంటూ కూడా కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించింది. మరొక వైపు ఇటు నితీష్ కుమార్ అటు బయలుదేరడము ఇటు కేంద్ర హోంశాఖ మంత్రితో అమిత్ షాతో సమావేశము 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ అంతేకాకుండా 16వ తేదీ వరకు ఏదైతే మనకు ఎన్నికలకు సంబంధించినటువంటిది రిజల్ట్ కూడా వచ్చేటటువంటిది మార్చి 16. ఈ మధ్యలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు అనుకోవచ్చు. బీజేపీ ప్రభుత్వానికి ఏ విధంగా ఎవరికి కీలక బాధ్యతలు అప్పగిస్తారు తర్వాత ఇటు ఏదైతే కుమార్ కి సంబంధించినటువంటిది అంటే ఇక్కడ నితీష్ కుమార్ కొడుకు బాధ్యతలను బీజేపీకి అప్పగించడము అన్నది కూడా జరిగింది. అందులో భాగంగానే ఇటు నితీష్ కుమార్ రాజీనామా చేశారు అంటూ కూడా చేస్తున్నటువంటిది కీలకంగా అటు జేడీఏ నుంచి వచ్చేటటువంటి కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటిది. కానీ జరుగుతున్న పరిణామాల వైపు ఒక్కసారిగా కూడా ఇటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇక్కడ అతని కొడుకు నిశాంత్ కుమార్ కు దక్కుతుందా లేకపోతే ఏ విధంగా బీజేపీతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది మాత్రం ఇప్పుడు గోల్ అంతా కూడా బీజేపీ చేతిలో ఉంది అంటూ కూడా చేస్తున్నటువంటి అటు ప్రతిపక్షాలు ఇటు జేడీయూకు సంబంధించినటువంటి నేతలు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కళ.